హాయ్ యూట్యూబ్ తెలుగు సబ్స్క్రైబర్స్ అందరికి చిన్న విన్నపం. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే ఈ బెల్ బటన్ ను ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు అందుతాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా దయచేసి ఈ గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. మనకున్న చెడు లక్షణాల్లో ఒక లక్షణం ఎవరైనా ఏదైనా చెప్పగానే గబుక్కున పెన్ను తీసి అరచేతిలో రాసేసుకోవడం. ఇది ఎంత చెడు లక్షణమో తెలుసా? లక్ష్మీదేవి మన శరీరం మీదకి రాకుండా అంటే లక్ష్మీ అనుగ్రహం మనకి కలగకుండా అడ్డం పడుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకని పెన్ను తీసుకుని ఎప్పుడు కూడా అరచేతుల్లో రాసుకోకండి. చాలా మంది కొత్త పెన్ను తీసుకున్నారనుకోండి, వెంటనే వాళ్ళ పేరు రాసుకుంటారు. చేతుల్లో గాని పేపర్ మీద గాని అలా రాయడం వల్ల లక్ష్మీ క్షయం అనేటటువంటిది కలుగుతుంది. మీరు కొత్త పెన్ను రాస్తుందో లేదో చూడాలనుకోండి, ఓ పేపర్ తీసుకుని దాని మీద శ్రీరామ అని రాయండి, దేవుడి పేరు రాయండి. మన పేరు రాసుకోకూడదు. ఎప్పుడు కూడా కొత్తది ప్రారంభించేటప్పుడు దేవుడి పేరు రాయాలి. అదే విధంగా అరచేతుల్లో రాయకండి. అరచేతులతో ఎప్పుడు కూడా పెన్నుతోటి గాని స్కెచ్ పెన్ తోటి గాని రాయకూడదు. అలా రాయడం వల్ల ఐశ్వర్య క్షయం అంటే మనకి వచ్చేటటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో అది తగ్గడం మొదలవుతుంది. అరచేతులు ఎప్పుడు కూడా దేనికి వినియోగించాలంటే చేతుల్ని గోరింటాకు పెట్టడానికి వినియోగించుకోవాలి. ఆడవాళ్లే కాదు, మగవాళ్లు కూడా గోరింటాకు పెట్టుకోవచ్చు. అరచేతుల్లో గోరింటాకు పెట్టుకోవచ్చు. అదే విధంగా అరచేతిలో విభూది వేసి కలుపుకోవడానికి వినియోగించవచ్చు, లేదా కొంచెం గంధం వేసి కలుపుకుని గంధం పెట్టుకోవడానికి వినియోగించవచ్చు. ఆ విధంగా దైవిక సంబంధమైన పనులకి మాత్రమే మీ అరచెయ్యిని వినియోగించండి. ఎందుకంటే మీ రాత మొత్తం నుదిటి మీద మరియు అరచేతిలోనూ ఉంటుంది అని శాస్త్రవచనం. ఎందుకంటే నుదిటి మీద రాత ఉంటుంది కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి విభూది, అరచేతుల్లో రాతను కాపాడుకోవడానికి గోరింటాకు. ఇవి శాస్త్రం చెప్పినటువంటిది కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.